శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు పుష్య గురువారం. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి గురు అనుగ్రహాన్ని పొందండి. పూర్వకాలంలో ఉష, సూర్య దంపతులకు ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు భానుమతి అని పేరు పెట్టుకుంటారు. సర్వ శుభలక్షణ లక్షిత. రోజుకొక ఏడాదిగా త్వరగా ఎదిగింది ఆ అమ్మాయి. అందానికి, చురుకుదనానికి, చలాకీ ఆటపాటలకు పెట్టింది పేరయింది. అయితే పరిపూర్ణ కన్యకామణి అవుతుందన్నమాట. ఆ విశ్వమోహినిని చూసి స్వయంగా భాస్కరుడే దురదృష్టవశాత్తు మోహితుడవుతాడు. కోరికను తీర్చమంటూ వెంటపడతాడు. అజ్ఞానవృతుడైనటువంటి ఆ తండ్రి నుండి తప్పించుకొని భానుమతి పాప భీతయ్యి మృగరూపాన్ని ధరించి ఘోరమైనటువంటి అరణ్యంలోకి పారిపోతుంది. మోహాంధ్రుడైనటువంటి సూర్యుడు ఆ యొక్క రూప ద్రవిణ సంపన్నను వెతుక్కుంటూ ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాడు. అలా ఎట్టకేలకు అరణ్యంలో మృగరూపంలో దాక్కొని ఉన్నటువంటి భానుమతిని పట్టుకుంటాడు. బలత్కారం చేయబోయేలోగా ఇంద్రాది దేవతలు, కశ్యపాది ఋషులు ప్రత్యక్షమై వారిస్తారు. కానీ కన్న కూతుర్ని కామించినటువంటి పాప చింతనకు, బలత్కార ప్రయత్నానికి శిక్షగా సూర్యునికు కుష్ఠరోగం సంక్రమిస్తుంది. అది దినదిన ప్రవర్ధమానమై సూర్యుడును దారుణంగా పీడించసాగింది. అవయవాలన్నీ తిమ్మిరులెక్కి వికలేంద్రుడవుతాడు. తండ్రి పరిస్థితిని చూసి భానుమతి దిగులు పడుతుంది. మృగరూపాన్ని విడిచిపెడుతుంది. తండ్రికి నమస్కరించి ఆశీస్సులను తీసుకొని బ్రహ్మాది దేవతలను సందర్శించి తండ్రికి వచ్చినటువంటి ఆ కుష్ఠరోగం నయమయ్యే దారి చెప్పమని వారిని అభ్యర్థిస్తుంది. స్మరణతో, సందర్శనతో అందరికీ ఆరోగ్యాన్ని పంచిపెట్టేటటువంటి భాస్కరుడు మండల మధ్య భాగంలో విష్ణుమూర్తిని, సకల దేవతలను ధరించేటటువంటి సూర్యభగవానుడు, సురసిద్ధ ఋషిగణ భూజితుడు అయినటువంటి భాస్కరుడు మరలా సర్వాయ సంపూర్ణుడై అందరినీ ఆరోగ్యవంతులను చేసేది ఎప్పుడు అంటూ దీనికి ఏదైనా కానీ ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి అంటూ బతిమలాడుకుంటుంది. అమ్మాయి, మీ తండ్రికి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో తెలుసు కదా. నిన్ను కామించినటువంటి మహాపాపానికి అది ప్రతిఫలం. బ్రహ్మహత్య కన్నా, గురు భార్యాభిగమనం కన్నా కూడా ఘోరమైనటువంటి పాపం అది. దానిని తొలగించగలిగినటువంటి శక్తి కేవలం ఒక్క పద్మతీర్థానికి మాత్రమే ఉంటుంది. ఆమలకి వనంలో దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమం ఉంది. దాని చెంత ప్రవహిస్తూ ఉన్నటువంటి నదియే ప్రణితా నది. ఆశ్రమ తీర్థమే పద్మతీర్థం. మీ తండ్రిని అక్కడకు వెళ్ళమని చెప్పు. అందులో స్నానం చేసి ఏకవీరాదేవిని అర్చించమని చెప్పు. ఆవిడ సకల దేవతాధీశ్వరి, జగన్మాత. భక్తితో ఆరాధిస్తే తప్పకుండా కరుణిస్తుంది. భుక్తి ఫలాలను ప్రసాదిస్తుంది. వెంటనే వెళ్ళి అక్కడకు చేరుకోమని చెప్పు. రోగం మరీ ముదిరి కదల్లేనటువంటి దశ వస్తే ఇక కష్టం అవుతుంది. దేవతలు చెప్పినటువంటి ఉపాయాన్ని భానుమతి తండ్రికి వినిపిస్తుంది. అతను వెంటనే బయలుదేరి పడుతూ లేస్తూ, పాకుతూ డేకుతూ దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. నిత్యము పద్మతీర్థంలో స్నానం చేస్తూ దత్తదేవుణ్ణి ధ్యానిస్తూ చిరకాలం తపస్సు చేస్తాడు. రేణుకాదేవిని బహువిధాలుగా మంత్రాలతో, శ్లోకాలతో స్తుతిస్తాడు. ఆ తల్లి కరుణిస్తుంది. తేజోరాశి, నీ స్థితులకు ప్రసన్నురాలనయ్యాను. నీ శరీరము ఆరోగ్యంతో రెట్టింపవుతుంది. నువ్వే అందరికీ వరాలు ఇచ్చేవాడివి. నీకు ఈవేళ నేను వరాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఆలపింపకు, స్వస్థానం చేరుకో. ఈ పద్మతీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టి ఎందరో త్రివిధ రుణాల నుండి విముక్తులై ఉన్నారు. అలాగే దివ్య గతులను కూడా పొంది ఉన్నారు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఇహలోకంలో సుఖించి పరలోకంలో ఇంద్రభోగాలను అనుభవించారు అని రేణుకాదేవి అంతర్ధానం చెందుతుంది. భాస్కరుడు ఆ క్షణంలోనే కుష్ఠరోగం నుండి విముక్తుడవుతాడు. తన సూర్యలోకాన్ని చేరుకుంటాడు. పూర్వం విశాల నగరం అనేటటువంటి ఒక నగరం ఉండేది. అందులో వేదశర్మ అనేటటువంటి ఒక మహాపండితుడు ఉండేవాడు. శాంతి దాంతి చక్కగా నిగ్రహం కలిగి ఉన్నవాడు. అరిషడ్వర్గాలను జయించినవాడు. వేద ధర్మాలను తూచా తప్పకుండా చక్కగా పాటిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సుశీలుడు అని నామకరణం చేస్తారు. ఆ పిల్లవాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు ఏమో కానీ పుట్టినప్పటి నుండి 7 బ్రహ్మరాక్షసులు అతన్ని ఆవహిస్తారనమాట.
ఆ ఏడుగురు పరస్పరం కలహించుకుంటూ పరస్పరం వధించుకునేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉంటే అందుకు సుశీలుడు విలవిలలాడిపోతూ దారుణాతి దారుణంగా రోదిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి విపరీతంగా నవ్వుతూ ఉండేవాడు. గంతులు వేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి నృత్యం చేస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి మూర్ఛపోతూ ఉండేవాడు. అతని చేష్టలన్నీ వింతగానూ విపరీతంగానూ ఉంటూ ఉండేవి. తినడం మొదలు పెడితే భక్ష్యా వివేచన లేకుండా అమితంగా తింటూ ఉండేవాడు. ఒకవేళ మానేస్తే ఘోరాతి ఘోరంగా పస్తులు ఉండేవాడు. ఉన్నట్టుండి ఘోరంగా రోదిస్తూ ఉండేవాడు. బాధ ఏమిటో నివారణోపాయం ఏమిటో తెలియక వేదశర్మ దంపతులు ప్రతిరోజు కూడా ఎంతగానో ఆవేదనకు గురవుతూ ఉండేవారు. వారి ఆవేదనకు అసలు అంతే ఉండేది కాదు. ఏం చేయాలో తోచేది కాదు. దెయ్యాలో భూతాలో పట్టుకున్నాయా అని చెప్పి వాటిని వదిలించాలని చెప్పి ఆ పండితుడు చాలా ప్రయత్నాలు చేశాడు. హోమాలు చేశాడు, వ్రతాలు చేశాడు, పూజలు చేశాడు, నోములు, తీర్థయాత్రలు అన్నీ అయిపోయాయి. అయితే ఆయన చేసినటువంటి ఇవన్నీ ఏ ఒక్కటి కూడా ఫలించలేదన్నమాట. అప్పుడు ఒకనాడు వేదశర్మ వైశ్వదేవం ముగించుకొని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఒకానొక భిక్షువు కనిపిస్తాడు. అక్కడికి వస్తాడు. దుమ్ము కొట్టుకుపోయి ఉన్నటువంటి ఒళ్ళంతా బూడిద మాసిపోయి పీలికలుగా వేలాడుతూ ఉన్నటువంటి గుడ్డలు చుట్టుకొని గుప్పుమని కొడుతూ ఉన్నటువంటి దుర్గంధం, ఈగలు, నుసుములు ముసురాడుతూ ఉంటాయి. ఆ తరువాత అభ్యాగత స్వయం విష్ణు అని అంటారు కదా, ఆ భిక్షువుకు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆదరాతిశయంతో ఆతిథ్యం ఇచ్చి తాను కూడా ప్రసాదం స్వీకరించి వచ్చి ఆ భిక్షువుకు వింజామర వీస్తూ కూర్చుంటాడు. ఎందుకో వేదశర్మ మనసులో ఈయన దత్తాత్రేయుడు కాదు కదా అనేటటువంటి ఆలోచన మెదులుతుంది. దత్తదేవుడు ఈ నగరంలోనే సంచరిస్తూ ఉన్నాడని చెప్పి భిక్ష స్వీకరిస్తున్నాడని చెప్పి అంతకు ముందే వింటూ ఉంటాడు అతను. అయితే ఈయనే దత్తదేవుడైతే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంటుంది, నా జన్మ తరించినట్లే కదా అని అనుకుంటాడు వేదశర్మ. ఆ విధంగా క్రమక్రమంగా ఆలోచన బలపడుతుంది. దత్తాత్రేయుడే అని చెప్పి నిశ్చయం కలుగుతుంది. అంతలోకి ఆ భిక్షువు నేను ఇంకా వెళ్ళిపోతున్నాను అని అంటూ బయలుదేరుతాడు. బయలుదేరడం ఏమిటి, 2 అంగల్లో వీధిలో నిలిచాడు. వేదశర్మ అతని వెంట పడతాడు. భిక్షువు పొమ్మంటున్నా వినకుండా అతని వెంట పడుతూ ఉంటాడు. చేతికి అందినటువంటి కర్రతో, రాయితో, ఇటుక ముక్కతో అది ఇది అని ఏమీ లేకుండా ఏది దొరికితే దానితో ఆ వేదశర్మను కొడుతూ ఉంటాడు భిక్షువు. అయినా ఇతను మాత్రం వెంటబడుతూనే ఉంటాడు. దెబ్బలకు ఓర్చుకుంటూ ఉంటాడు. నెత్తురు కారుతున్నా లెక్క చేయడం లేదు. వెంట నడుస్తూనే ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఒక గాడిద కళేబరం కనిపిస్తుంది. దాని శరీరం నుండి ఇంత మాంసం ముద్ద పెకిలించి ఆ భిక్షువు అయినటువంటి వేదశర్మ దోసిట్లో పడేసి ఇందా తిను అని అంటాడు. వేదశర్మ శరీరం అసలు భయాందోళనకు గురైపోయి భద్రంగా దానిని ప్రసాదంగా ఆ ముద్దను అదే విధంగా దోసిట పట్టుకొని అతని వెంట నడుస్తాడు. చేరువకు రానిచ్చి భిక్షువు కాలితో ఒక్క తన్ను తన్నుతాడు. వేదశర్మ తట్టుకొని ఎలాగోలాగా నిలబడతాడు. చకాచకా పరుగులాంటి నడకతో ఆ భిక్షువు వెళ్ళి ఒక కొండ గుహల్లోకి దూరుతాడు. అలా వేదశర్మ కూడా అదే గుహలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక శిలావేదిక మీద కూర్చొని ఆ భిక్షువు ఏమయ్యా, ఏమిటయ్యా నువ్వు నా వెంట పడ్డావు, తిట్టినా వదలట్లేదు, కొట్టినా వదలట్లేదు, నాతో అసలు నీకేమిటయ్యా పని, చూస్తున్నావుగా కంపు కొడుతున్నటువంటి నా రూపాన్ని, నేనేం చేయగలనని, నీకు అసలు ఏం కావాలి, ఏమిటి నీ కోరిక, ఏమి కోరి నా వెంట పడుతున్నావు అంటూ రూక్ష్మంగా ప్రశ్నిస్తాడు. అప్పుడు వేదశర్మ ఆపుకోలేనంత దుఃఖంతో భల్లుమంటాడు. భిక్షువు పాదాల మీద పడతాడు. తన ఒక్కగానొక్క కొడుకు పట్టినటువంటి దురావస్థ గురించి చెప్పి వాడి దుఃఖాన్ని తొలగించమని చెప్పి ఆ భిక్షువు పాదాలపై పడి అర్జిస్తాడు. అప్పుడు భిక్షువు ప్రసన్నుడవుతాడు. 7 మంత్రాలను బీజాక్షర సహితంగా ఉపదేశిస్తాడు. నీ కొడుకును 7 బ్రహ్మరాక్షసులు పట్టి పీడిస్తున్నారు. రోజుకొక మంత్రాన్ని జపించి ఆ ఉదకాన్ని బిడ్డడి మీద చల్లు. ఒక్కొక్క రాక్షసుడు అతని నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకేసారి 7 వెళ్ళగొట్టడం ఏ మంత్రానికి సాధ్యం కానటువంటి పని. అదీ కాక ఒక 3 విద్వాంసుని చెయ్యాలి అంటే అన్ని శాస్త్రాలు ఒకేసారి నేర్పిస్తామా? కాదు కదా. కొన్ని అవిద్యల్ని న్యాయశాస్త్రంతోనూ, కొన్నింటిని మీమాంసా శాస్త్రంతోనూ, సాంఖ్యంతోనూ, కొన్నింటిని
పతాంజలి యోగ విద్యతో కొన్నింటిని, ఇలా క్రమక్రమంగా అవిద్యా వాసనలను పూర్తిగా తొలగించి చిత్త పరిశుద్ధిని చేసి అప్పుడు కదా బ్రహ్మ విద్యను ఉపదేశించాలి. అదేవిధంగా ఈ బ్రహ్మరాక్షసులను కూడా ఒక్కొక్కరుగానే వెలగొట్టాలి. అటుపైన నీ బిడ్డడు నీ అంతటి పండితుడు కర్మకుడు అవుతాడు. ఇక వెళ్ళిరా అని అంటాడు. విప్రుడు పునఃపున నమస్కరించి ఇంటి దారి పడతాడు. ఇందాక గాడిద కళేబరం కనిపించిన చోట ఇప్పుడు రక్తచందన వృక్షం కనిపిస్తుంది. తన చేతిలో ఉన్నటువంటి ఆ మాంసపు ముద్ద రక్తచందన పుష్పం అవుతుంది. భిక్షువు దత్తుడే అని దృఢమైనటువంటి నమ్మకం కలిగేలా చేస్తుంది. ఇంటికి తిరిగి వస్తాడు. నియమ నిష్ఠాగరిష్ఠుడై క్రమం తప్పకుండా రోజుకొక మంత్రాన్ని తీవ్రంగా జపిస్తాడు. మొదటి రోజున దుర్ధరుడు అనేటటువంటి రాక్షసుడు ఘోరంగా ఏడుస్తూ ఆ పిల్లవాడి శరీరం నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజుతో ఆ బిడ్డడు ఏడవడం మానేస్తాడు. ఇలాగే ఆయా మంత్రాల తేజస్సులు తట్టుకోలేక మిగతా 6 రాక్షసులు కూడా పరుగు పరుగున పలాయనం చిత్తగిస్తారు. ఆ విధంగా 7వ రోజుకు సుశీలుడు తన సహజమైనటువంటి రూపాన్ని పొంది రోగ విముక్తుడై హాయిగా సుఖంగా తల్లిదండ్రుల్లోకి వస్తాడు. పూర్వం సిరోలా అనేటటువంటి ఒక గ్రామంలో వేదశాస్త్రపరాయణుడు ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కింది లేదు. అయితే అందుకోసమై ఆమె ఎందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ మాత్రం తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణము నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుని కోరుకుంటుంది. అతను ఈ విధంగా చెబుతాడు. అమ్మా, నీ గర్భశోకానికి కారణం నువ్వు చేసినటువంటి పూర్వపాపమే. గర్భపాతం చేసిన, ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టినటువంటి బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలను అప్పుగా తీసుకొని అతను ఎంతో దిగులతో బ్రతిమిలాడుతూ వచ్చినా కూడా నువ్వు అతనికి తిరిగి ఇవ్వలేదు. అలాగే అతను ఆ దిగులుతోనే ఆత్మహత్య చేసుకొని పిశాచి అయి ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతూ ఉన్నాడు. నీవు ఈ కర్మను అనుభవింపక తప్పదు అని చెబుతాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరుకుంటుంది. అప్పుడు ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవ్వరూ చేయలేదు. అతను ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ కేవలం నీ వలననే జరిగాయి. కాబట్టి అతనిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యం 7 సార్లు మేడు చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణం పూజ చేసి దత్తాత్రేయ స్వామివారి పాదుకలకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి. ఆ తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైనటువంటి ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించినటువంటి ఆ 100 రూపాయలు దానంగా ఇవ్వు. అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం తప్పకుండా నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలన్నీ తొలగిపోయి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం కలిగినటువంటి కొడుకులు కలుగుతారు. ఆ మాటలను విన్నటువంటి శాంతాదేవి దీనాతి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని యొక్క సగోత్రీకునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు. మరి నేనేం చెయ్యాలయ్యా అంటూ వాపోతుంది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైనటువంటి మనస్సుతో నేను చెప్పిన విధంగా దత్తాత్రేయ స్వామివారి పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానంగా ఇవ్వు. ఆ యొక్క ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తూ ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుడు పరమ దయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెబుతాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించింది. 3వ రోజున ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వస్తుంది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెడుతూ తన సొమ్మును తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం మొత్తం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకుతాడు. అప్పుడు ఆమె మేడు చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతుంది. అక్కడ దత్తాత్రేయ స్వాముల వారు ఉంటారు. ఆమె ఆయన చాటుకు వెళుతుంది. అప్పుడు స్వామివారు అభయమిచ్చి
ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డగిస్తారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరుడు అయినటువంటి మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని చెప్పి మొరపెట్టుకుంటాడు. అప్పుడు స్వామివారి కోపంతో, నీవు కనుక భక్తులను బాధిస్తే నిన్ను తప్పకుండా నేను శిక్షిస్తాను. ఈమెను ఈ విధంగా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కానీ అందుకు నీకు లాభం ఏమీ ఉండదు. ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలనే ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పింది నీకు నచ్చితే సరి, లేకపోతే నీకీ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించే తీరుతాము అని చెబుతారు. అప్పుడు ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా నాకు సంతోషమే అని అంటాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామివారు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు కలిగినటువంటి కొడుకులు కూతుర్లు కలుగుతారు అని చెప్పి వెనుక ఆ దైవజ్ఞుడు చెప్పినటువంటి విధానంగానే ఆమెకు ఆయన విధిస్తారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామివారు చెప్పినట్లుగా చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ్వ దైహిక కర్మను చేయిస్తుంది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణుడుకు పిశాచత్వము తొలగిపోతాయి. ఆ తరువాత మరొక రోజున శాంతాదేవికి స్వామివారి కలలో కనిపించి 2 కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతం పూర్తయిపోయింది కదా, పారాయణకు ఈ కాయలను వాడుకో. నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెబుతాడు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే 2 ఫలాలు ఆమె పక్కన ఉంటాయి. వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది. ఆ దంపతులు సంతోషించి స్వామివారు చెప్పిన విధంగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పాలనకు ఉపయోగిస్తారు. ఆ తరువాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలుగుతారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరం, రెండవ వాడికి 3వ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనాన్ని, రెండవ వాడికి చౌల సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలను చేస్తారని చెప్పి ముహూర్తం నిర్ణయించుకొని ఆ యొక్క దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతను చనిపోతాడు. అప్పుడు ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుంటుంది. గుండెలు బాదుకుంటుంది. చివరకు ఆ బాధను తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని శవంపై పడి శోకిస్తూ ఉంటుంది. నాయనా, మా ప్రాణరక్షకుడురా నువ్వు, వంశోద్ధారకుడు అవుతావు అనుకున్నాను. నువ్వు మమ్మల్ని విడిచిపోవడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది? అసలు ఏ విధంగా అంగీకరించిందిరా నీ మనసు? 5 బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూశాక ఆ శోకాన్ని మర్చిపోయాను. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే వరవిచ్చినందువలన నీపైనే ఆశలని నేను పెట్టుకొని ఉన్నాను అంటూ ఎంతగానో రోధిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. అమ్మా, నువ్వు ఇలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మళ్ళా బతుకుతాడో చెప్పు. మృత్యువు దేవతలను సైతం, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టలేదు కదా, మరి మానవులమైనటువంటి మనకు అది తప్పుతుందా? నువ్వే ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని చెప్పి ఆమెను ఓదారుస్తారు. ఆమె అంటుంది, నాకు దాపరించినటువంటి ఆ పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు దత్తాత్రేయుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడిచిపెడతాను అంటూ ఎంతో పట్టుదలగా బదులు చెబుతుంది. అప్పుడు ఆమె దత్తాత్రేయుని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పాలని నమ్ముకున్నటువంటి నాకు ఇది ఏమి గతి? మీరు చెప్పినట్లుగానే ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతుకులయ్యారు. పిశాచ బాధను తొలగించమని చెప్పి మిమ్మల్ని శరణు పొందినటువంటి నాకు ఇదేనా ఫలితమో? పులి నుండి పారిపోతున్నటువంటి ఆవు కషాయవాడిని శరణు పొందినట్లుగా ఉంది నాకు. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించిన వాడిపై ఆలయం విరిగిపడినట్లుగా అయింది. నాకింతగా ఆశ చూపించినటువంటి మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అంటూ రాత్రంతా ఆమె దుఃఖిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నువ్వు ఇంకా ఈ విధంగా శోకించినందువలన లాభం ఏమీ ఉండదు. జరగవలసిందందా జరగకుండా తప్పుతుందా? నువ్వు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి శవాన్ని కనుక ఇస్తే అంత్యక్రియలు చేసి పెడతాం అంటూ చెబుతారు. కానీ ఆమె మాత్రం తన పట్టును విడిచిపెట్టకుండా ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే గాని
ఈ శవాన్ని మీకు ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంటుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిగి అగ్నిప్రవేశం చేయడం అనేది మేమెప్పుడూ కనీ విని ఎరగలేదమ్మా అంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఇదెక్కడి ధర్మము అని అనుకుంటుంటారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని మాత్రం వారికి అప్పగించలేదు. చివరికి ఆమె స్వామివారి మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరుకుంటుంది. జనులందరూ కూడా ఆమెను అనుసరించి వెళతారు. అంతలో అక్కడికి ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వాన్ని ఉపదేశిస్తాడు. అతను ఎవరో కాదు, త్రిమూర్తి స్వరూపం భక్తవత్సలుడు అయినటువంటి దత్తాత్రేయుడే. ఆమెతో ఇలా అంటాడు, అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు కేవలం నీటి బుడగల్లాగా పుట్టినటువంటి ఈ శరీరం పుట్టి నశిస్తూ ఉండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన ఈ శరీరం నశించిపోతుంది. మాయకు వసులైనటువంటి మానవులు తమ దేహమే తామన్నటువంటి భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనేటటువంటి మమకారాలను పెంచుకుంటూ ఉంటారు అంటూ ఈ విధమైనటువంటి తత్వాన్ని ఉపదేశిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తూ ఉంటుంది అని చెప్పి పెద్దలు ఎలా చెబుతారు చెప్పండి. నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. స్వామి నాకు అభయమిచ్చి వరాన్నిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చేటటువంటి మందుతో జబ్బు తగ్గించుకుంటూ ఉంటారు కదా. పేదవారు శ్రీమంతులు ఇచ్చేటటువంటి ధనంతో కష్టాన్ని తొలగించుకుంటారు. అలాగే నేను స్వామిని సేవించి ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? నా బిడ్డ శతాయుష్మంతుడు అవుతాడని చెప్పి ఆయనే వరాన్ని ఇచ్చాడు. నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు దత్తాత్రేయుడు ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అని అంటుంది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏం ప్రయోజనం చెప్పు. నీకు ఎక్కడైతే వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే అడుగు అని చెప్పి ఉపాయం చెబుతాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలో ఉన్నటువంటి స్వామివారు నివసించి ఉన్నటువంటి ఆ ఉదుంబర వృక్షం వద్దకు వెళుతుంది. అక్కడ ఆమె పట్టరానంత క్రోధావేశంతో అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి పాదుకలు తడిసిపోతాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖాన్ని అణుచుకొని కర్తవ్యం గురించి ఆలోచించు. మరికొద్దిసేపట్లో సూర్యుడు కూడా అస్తమించే లోప అంత్యక్రియలు పూర్తి చేయాలి కదా. శవం ఇంకా వాసన కూడా వస్తుంది. కాబట్టి దానిని మాకు అప్పగించు. అంతేకాకుండా ఈ స్థలం ఊరికి ఎంతో దూరం, ఏకాంతం, భయంకరం అయినటువంటి ప్రదేశంలో మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి తొందర పెడతారు. కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తల కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకటి పడిపోతుందని చెప్పి, ఇక్కడ దొంగల భయం కూడా ఉందని చెప్పి మనం ఇక ఇళ్లకు వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారిన తర్వాత శవ సంస్కారం చేద్దాము. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు తప్పకుండా సంస్కారానికి అప్పగిస్తుందిలేనని చెప్పి అనుకొని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు స్వామివారి సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోతారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి సోలిపోయినటువంటి ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పడుతుంది. అప్పుడు ఆమెకు స్వప్నంలో స్వామివారి దర్శనం ఇస్తారు. జడలు, విభూది, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించుంటారు. ఒక చేతిలో దండము, మరొక చేతిలో త్రిశూలము ధరించుంటారు. ఆయన బయట నుండి వారు ఉన్నటువంటి ఆ ఉదుంబర వృక్షం వద్దకు వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూరాలాడుతున్నావెందుకు? నీ బిడ్డకి ఏమైందని? నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను చూడు అంటూ ఆ శవానికి విభూదిని పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేం అపకారం చేశాను చెప్పు. ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి ప్రాణవాయువును మరలా ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించవద్దు అని చెప్పి అదృశ్యమవుతాడు. శాంతాదేవి తుల్లిపడి నిద్రలేస్తుంది. కానీ పుత్ర వ్యామోహం వలన నాకు ఈ కల వచ్చిందే కానీ చనిపోయిన వాడు బ్రతుకుతాడా? నా ప్రారంధం ఇలా ఉంటే స్వామి మాత్రం ఏం చేస్తాడని అనుకుంటుంది. అంతలో పక్కన ఉన్నటువంటి శవం కదులుతుంది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉంటుంది. అంతలో ఆమెకు ఆ శరీరంలో ఏదైనా కానీ భూతం ఏమైనా ప్రవేశించిందా అని అనిపించి భయం వేసి దూరంగా వెళ్ళిపోతుంది.
కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని చెప్పి ఏడుస్తూ ఆమె వద్దకు వస్తాడు. అప్పుడు ఆమెకు అత్యద్భుతంగా స్తన్యం వస్తుంది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షాన్ని ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామివారిని స్తుతిస్తారు. అంతలో సూర్యోదయం అవుతుంది. శవదహనం కోసమని చెప్పి గ్రామం నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి స్వామివారి మహిమను కొనియాడుతారు. ఆ దంపతులు ఆనందంతో ఆ బ్రాహ్మణులందరికీ భోజనం పెడతారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడవుతాడు. కాబట్టి స్వామివారి మేడు చెట్టు మూలంలో ఎప్పుడూ నిశ్చయంగా నిత్య నివాసం చేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన్ను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయట. సందేహమే లేదు. అందుకే మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే అని అంటారు. మనందరికీ కూడా ఆ గురు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని మరొకసారి ఆ దత్తాత్రేయుని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో పూర్తి చేస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.